దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి లండన్ గ్యాట్విక్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ 2025 జూన్ 12న టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్, 7 మంది పోర్చుగీస్, ఒక కెనడియన్ ఉన్నట్లు సమాచారం. విమానం టేకాఫ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే మేఘాల మధ్య 625 అడుగుల ఎత్తులోకి చేరింది. తర్వాత విమానం అహ్మదాబాద్ నగరంలోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ను ఢీకొని కుప్పకూలింది. ఈ ఘటనలో సిటిజన్స్ కూడా కనీసం 5 మంది మరణించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. దట్టమైన పొగలు ఎగిసిపడ్డాయి. అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్లు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులకు సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారు బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సహాయక చర్యలు వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన అంశాలను తెలుసుకునేందుకు భారత విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాద సమయంలో విమానంలో పూర్తి ఇంధనం ఉండడంతో అగ్ని ప్రమాదం తీవ్రత పెరిగింది. బోయింగ్ 787 విమానాల చరిత్రలో ఇదే మొదటి ప్రమాదం కావడం విశేషం. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.